మీరు కూడా చాలా మంది లైవ్ లో ఎంటర్ అయిపోయి పాకిస్తాన్ మద్దతుగా మాట్లాడుతున్నారు, పాకిస్తాన్కి సపోర్ట్ గా నిలుస్తున్నారు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, ఆర్మీని కించపరిచే విధంగా మీ కామెంట్లు ఉంటున్నాయి, భారత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా మీ కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దేశమంతా ఐక్యతగా ఉండాల్సిందే. మీరు నిజంగా ఏం చేయకపోయినా పర్వాలేదు, మీరు నిజంగా యుద్ధం చేయమని ఎవరు అడగట్లేదు, మీరు నిజంగా డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ చేయాల్సిన పనే లేదు. కానీ నిజమైన భారతీయుడిగా మీ పైన మీ భుజాల పైన ఒక కర్తవ్యం అయితే ఉంది, మీకు డ్యూటీ ఉంది. ఏంటి తెలుసా? మీ పక్కన ఎవరైనా కనుక ఇంకా ఇటువంటి దుర్మార్గం చేసేటువంటి దుర్మార్గులున్నా, ఇటువంటి విధంగా కుక్కలున్నా, ఎందుకు కుక్క అని పద వాడుతున్నానంటే మన దగ్గర ఉంటూ వానికి సపోర్ట్ చేస్తాడా? ఇటువంటి ఎవరైనా కనుక మీ దగ్గర ఉన్నా, మీ దగ్గర ఇంకా తిరుగుతూ ఉన్నా, స్లీపర్ సెల్స్ వ్యవహరిస్తున్నా, సానుభూతి పరులుగా ఉన్నా, మీకు అనుమానం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకండి. వారికి సమాచారాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించండి, పోలీసులకు చెప్పండి. ఇక్కడ నేను ఒక రిలీజియస్ గురించి మాట్లాడలేదు, ఒక రీజన్ గురించి మాట్లాడలేదు, ఒక పర్టికులర్ అంశం గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే, ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, ఎవరైనా కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడినా, మీకు ఇది అనుమానం ఉన్నా కూడా వెంటనే సమాచారం అందించండి. ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే ఎన్కౌంటర్ చేయండి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. వెంటనే వారిని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, కంప్లైంట్స్ చేయండి. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే ఆర్జే రెడ్డి కామెంట్స్ చేస్తున్నారు ఆర్టీవీ లైవ్లో, మీరు స్క్రీన్ షాట్స్ తీయండి, అలా కామెంట్ చేసే వారిని వారిపైన కేసులు నమోదు చేయించండి అని చెప్తున్నారు. ఎస్, మీ బాధ్యత కూడా ఉంది, డెఫినెట్గా మీ బాధ్యత కూడా ఉంది. మీరు కూడా అక్కడ వచ్చేటువంటి కామెంట్స్ పైన పోల్స్లో చూడండి, ఇక్కడ పాక్ సపోర్ట్ చేస్తున్న వారిని ఏం చేయాలి అని అంటే అరెస్ట్ చేయాలని చెప్పి 39% మంది చెప్తే 61 మంది ఉరి తీయాలంటున్నారు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందనేది. సో ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరు ఇన్ఫాక్ట్ పాక్తో ఢీకొని భారత్ గెలుస్తుందన్న నమ్మకం మీకు ఉందా అని అంటే ఉంది అని 80% అని చెప్తే లేదు 20% మంది అంటారు. అంటే 20% మంది ఎవరంతా కూడా పాకిస్తాన్ మద్దతుగా ఉన్న వాళ్ళ, అంటే మీకు భారత సైన్యం గెలవాలని, భారత్ విజయం సాధించాలని, భారత పౌరులు సేఫ్గా ఉండాలని, భారత పౌరులందరూ కూడా క్షేమంగా ఉండాలని, భారత్లో ఇంకా అభివృద్ధి జరగాలని మీకు కోరుకోవడం లేదా? ఇటువంటి దుర్మార్గమైన పాకిస్తాన్తో యుద్ధం కావాలా మీకు? ఆ యుద్ధంలో మీరు భారత్ ఓడిపోవాలని కోరుకుంటున్నారా? డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఇంకెవరైనా కామెంట్ చేసినా మీకు డెఫినెట్గా రేపటి రోజు నోటీసులు రాబోతున్నాయి, మీరు కూడా అరెస్ట్ కాబోతున్నారు. అందుకే పదే పదే ఆర్టీవీ అందరికంటే వేగంగా ఈ విషయాలు మీకు చేరవేస్తోంది, మీరు అలర్ట్గా ఉండాలని చెప్తోంది. ఎట్టి పరిస్థితుల్లో కామెంట్ చేయకండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసింది. మీకు నిజంగా ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీరు పాకిస్తాన్ మద్దతుదారులుగా ఉన్నారా? మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలనుకుంటారు, వెళ్ళిపోండి, స్వేచ్ఛగా వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరు అడ్డుకోవడం లేదు. ఇక్కడ ఏకంగా ప్రభుత్వాలు కూడా మీరు వెళ్ళిపోవడానికి కొన్ని సమయం గడివిచ్చాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. మీ సంతొద్దు మాకు, మీ దుర్మార్గం వద్దు మాకు, మిమ్మల్ని ఎవరు ఏమనలేరు. మీరే కనుక మీరు పాకిస్తాన్ నుండి భారతీయులు కనుక చిక్కుకుంటే ఈ రకంగా చేస్తారా? సేఫ్గా వదిలిపోమని చెప్తారా? మీకు ఏర్పాటు చేసి పంపిస్తారా? అలా కుదరదు కదా. కానీ మేము చెప్తున్నాం, భారతీయులుగా మీ పట్ల కూడా మాకు శ్రద్ధ ఉంది, మీ పట్ల కూడా మాకు గౌరవం ఉంది. వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, దయచేసి. ఇంకెవరైనా మద్దతుగా తెలిపేవారు కూడా వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. లేదు, కాదు, కూడదు అనుకుంటే కనుక భారత ప్రజల ఆగ్రహానికి మీరు బూడిదవ్వడం ఖాయం. ఇంకా ఎవరైనా కామెంట్స్ చేయాలన్నా సాహసించాల్సిందే. ఈ 36 మందితో సరిపెట్టలేదు, ఇంకా చాలా మందే ఉన్నారు. ఇంకా కామెంట్స్ చేసేవారు, పిచ్చి పిచ్చిగా కారు కూతలు కూసేవారు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వారినందరూ కూడా మీరు కూడా కామెంట్ చేసేవారు అవుతున్నారు. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక కంట కనిపెట్టండి. మీ పక్కన ఎవరైనా స్లీపర్ సెల్స్లా వ్యవహరిస్తున్నా, మీ పక్కన ఎవరైనా జై పాకిస్తాన్ మాట్లాడుతున్నా, మేరా భారత్ అని మాట్లాడాల్సినటువంటి ఆ నోరు, ఆ నాలుక, భారత్ గురించి మాట్లాడాల్సిన నాలుక పాకిస్తాన్ గురించి మాట్లాడుతోందా? సో భారత్లో ఎవరైనా కనుక ఆ రకంగా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. వాళ్ళంతా చూడాల్సిన అవసరం అయితే ఉంది డెఫినెట్గా. సో అస్సాంలో 36 మంది అరెస్ట్ చేశారు ఇప్పటికే. దాంట్లో ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆ ఎమ్మెల్యే తాలూకా విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎవడైతే నాకేంటి, భారత ప్రజల గురించి, భారత ఆర్మీ గురించి, భారత్ని కించపరిచే విధంగా మాట్లాడితే అందరూ సమానమే, అందరూ మా ముందు నిర్దోషులే, అందరూ డెఫినెట్గా శిక్ష అనుభవించాల్సింది. ఒకసారి ఈ ఎమ్మెల్యే ఇంతకీ ఏం మాట్లాడాడు, పాకిస్తాన్ ఉద్దేశించి ఏ వ్యాఖ్యలు చేశాడు చూడండి ఒకసారి ఏం చెప్పాడు. জম্মু কাশ্মীৰৰ প্ৰাক্তন ৰাজ্যপাল SP মালিকে এই বিষয়টোলৈ কেন্দ্ৰীয় চৰকাৰক প্ৰকাশ্যে দোষাৰোপ কৰিছিল যে 300 কেজি RDX অমিত শ্বাহ আৰু নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটোলৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ডা হৈছিল। আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ ভাৰতত মুছলমানৰ বিৰুদ্ধে তেওঁলোকে এটা হিংসা আৰু ঘৃণাৰ ভাৱ বিয়পাই দি যাতে তেওঁলোকে ৰাজনীতি কৰিব পাৰে। రైట్, ఇక్కడ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడంటే వాడు ఈ ఉగ్రవాద చర్యలకి పాకిస్తాన్ కాదు భారతే కారణం అంటున్నారు. అంటే భారత ప్రజలు మీ దృష్టిలో ఉగ్రవాదులా? ఇటువంటి దుర్మార్గమైన మాటల కోసమే కదా ఆయన అరెస్ట్ చేసింది.
అరెస్ట్ చేయడమే కాదు. మీరు చెప్పండి, ఇటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ఈ వ్యక్తుల్ని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగా మన దగ్గర ఉంటూ, ఇన్ఫాక్ట్ మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే కాదు, పాకిస్తాన్ అనే దేశం కూడా భారతదేశం యొక్క భిక్ష కరుణ కటాక్షాలతో బతుకుతోంది. ఆ దయ్యాది దేశం కూడా, అది దయ్యాల దేశం కాదు, అటువంటి దయ్యాల దేశం కూడా నిజంగా మనం ఇచ్చేటువంటి ఆహారంతో, మనం ఇచ్చేటువంటి నీళ్ళతోని, మనం ఇచ్చేటువంటి అన్ని సామగ్రితోని బతుకుతోని, మనం ఇచ్చేటువంటి విధానంతోనే బతుకుతోంది. అక్కడ మనం నీళ్ళు ఇస్తే వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు, మనం నీళ్ళు ఇస్తే వాళ్ళు అక్కడ కరెంట్ ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు, మనం నీళ్ళు ఇస్తే ఇండస్ట్రీస్ నడిపించుకుంటున్నారు, మనం నీళ్ళు ఇస్తే ఎకనామిక్ సోర్సెస్ ఉన్నాయి. అటువంటిది మన దయాదాక్షులతో బతికేటువంటి ఆ పాకిస్తాన్ మళ్ళీ మనపైనే దాడి చేస్తే ఉగ్రవాదుల చర్యని ఖండించాల్సింది పోయి మన దగ్గరే ఉంటూ వారికి సపోర్ట్గా చేస్తున్నారా? నేను మళ్ళీ చెప్తున్నాను, నిజంగానే మీకు కనుక ఇక్కడ ఉండాలని లేకపోతే మిమ్మల్ని ఎవడు ఆపడు, వెళ్ళిపోండి, ఇప్పుడే వెళ్ళిపోండి, పాకిస్తాన్కి వెళ్ళిపోయి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మిమ్మల్ని కూడా మీ అంతు చూడాల్సిన సమయం ఆసన్నమైంది. మేము డైరెక్ట్గా ఏం చేయాలో మా ఆర్మీ చూసుకుంటుంది. మా ఆర్మీ పైన మాకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, మాకు ఆర్మీ పైన మాకు చాలా గౌరవం ఉంది. మిమ్మల్ని మేమన్నాం, కానీ మీరు పిచ్చిగా ఇక్కడే ఉంటూ, ఇక్కడే తింటూ, ఇక్కడే ఉపాధి పొందుతూ, ఇక్కడే బతుకు జీవనం సాగిస్తూ మళ్ళీ మా దేశం పైన, మా ఆర్మీ పైన మాట్లాడితే కనుక మీ నాలికలు చీరేస్తామని చెప్పి అందరూ కూడా చాలా సూటిగా వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అందరిపైన కూడా కామెంట్ చేసే అందరిపైన కూడా కర్తవ్యం ఉంది, మీ పైన కూడా ఒక పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒకటి, మీ దగ్గర ఉన్నటువంటి స్లీపర్ సెల్ని గమనించండి, ఇంకా ఎవరైనా మద్దతుగా ఉన్నారా గమనించండి, వారి సమాచారం డెఫినెట్గా పోలీసులకు అందించండి, వారంతా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ మధు మరిన్ని అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ఏంటి 36 మంది అరెస్ట్ అయ్యారు ఇప్పటివరకు అస్సాం రాష్ట్రంలో. ఇది కేవలం అస్సాంతో పరిమితమైన అవకాశం లేదు, మేఘాలయ అటు మరికొన్ని దేశాల్లో, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా అమలవుతోంది. సో హైదరాబాద్ లాంటి ప్రాంతం, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇటువంటి విధంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మనం లైవ్లో కూడా చెప్తున్న నేపథ్యంలో తెలుగులో కామెంట్స్ చేస్తున్నారంటే తెలుగు రాష్ట్ర వాళ్ళు ఉండుంటారు. సో ఈ నేపథ్యంలో అటువంటి వారిని మన రాష్ట్ర ప్రభుత్వాలు, మన పోలీసులు ఎప్పుడు పట్టుకునే అవకాశం ఉంది, వారిపైన ఎటువంటి నిఘా కొనసాగుతోంది? ఎగ్జాక్ట్, నిజంగా దేశమే అత్యున్నతమైనటువంటి ప్రాధాన్యత కింద ఉండాలి దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి. కానీ అట్లా కాకుండా ఇక్కడ తిని, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడే అన్ని అనుభవిస్తూ అన్ని ఫెసిలిటీస్ ని తీసుకుంటున్నటువంటి వారు పక్క దేశం పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకే ఒక్క రీజన్, మత ప్రాతిపదికన జరుగుతా ఉంది. కేవలం ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తా ఉన్నటువంటి పదే రిపీట్ అవుతా ఉంది. ఇది ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పెద్ద ఎత్తున చర్చకు వస్తా ఉంది. ఇది గతంలో నుంచి కూడా జరుగుతా ఉంది, ఇది మొదటిసారి కాదు. కాశ్మీర్ ఇష్యూ మొదలైనప్పటి నుంచి ఆర్టికల్ 370 కానీ, అయోధ్య రామాలయ నిర్మాణం సందర్భంగా కానీ, రీసెంట్ గా వక్ఫ్ బిల్ అమెండ్మెంట్ కి సంబంధించిన విషయంలో కానీ ఇదంతా ఇదే రకంగా భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతా ఉన్నారు. కొద్దిమంది ఏమో పాకిస్తాన్ కు అనుకూలమైనటువంటి పోస్టులు పెడతా ఉంటే, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో సినారియోలో పాకిస్తాన్ కు ఓపెన్ గా మద్దతు తెలుపుతూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అట్లాంటి దాంట్లో అస్సాంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇస్లాం. సో ఇలాంటి వారు ఖచ్చితంగా బయట ఉండాల్సినటువంటి